సావిత్రమ్మ ఆ సిటీలో చాలా ప్రముఖురాలు. ఆ ఇంట్లో తన కొడుకు భర్తతో కలిసి ఉండేది. వాళ్ళిద్దరూ సావిత్రమ్మను చూసి చాలా భయపడేవారు. ఆ ఇంట్లో కేవలం సావిత్రమ్మ మాటే వినాలి. తండ్రి కొడుకులు కేవలం డబ్బు సంపాదించే పని మాత్రమే చేసేవారు. ఇంతలో ఉన్న ఒకరోజు సావిత్రమ్మ కొడుకు అజయ్ కవితని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు. ఏమన్నావురా? ఈ అమ్మాయి నీ పెళ్ళావా? ఎవరి అనుమతితో నువ్వు దీన్ని పెళ్లి చేసుకున్నావురా? దాన్ని ఇప్పటికిప్పుడే ఇంట్లోంచి పంపించే. లేదమ్మా, నేనలా చేయలేను. కవిత నా భార్య. తన్ని పంపించేస్తే నేను కూడా ఇక్కడ ఉండనమ్మా. ఎదురుగా నిల్చుని నా మొహం చూస్తావేంట్రా? దాన్ని తీసుకుని నువ్వు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపో. ఒక్క మాట చెప్తున్నా, జాగ్రత్తగా విను. ఈ ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా రాదు. దాన్ని హాయిగా తీసుకొచ్చావు కదా, ఆ కారు అది కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళు. కంగారు పడకమ్మా. నాకు తెలుసు నువ్వు ఇలానే చేస్తావని. అందుకే ఇవన్నీ నేను నీకే వదిలేసి వెళ్ళిపోతున్నాను. అజయ్ కవిత చెయ్యి పట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ రోజు ఆదివారం. సావిత్రమ్మ భర్త కూడా ఇంట్లోనే ఉంటాడు. ఇలా చేశావేంటి సావిత్రి? ఎదిగిన కొడుకుని ఇంట్లో నుంచి పంపించేస్తావా? ఈ వయసులో మనల్ని చూసుకునేది వాడే కదే. నువ్వే కొంచెం చూసుకోవాల్సింది. అయినా ఈ రోజుల్లో పిల్లలందరూ ఇలానే చేస్తున్నారు సావిత్రి. మీరు నోరు మూసుకుంటారా ఏంటి? ఇదంతా వాడు మీకు తెలిసే చేశాడా? నాకు డౌట్గా ఉంది. ఆ మాట అనగానే సావిత్రమ్మ భర్త నోరు మూసుకుని పేపర్ చదువుతూ ఉంటాడు. ఇప్పుడు ఎలా అజయ్? నేను నీకు అప్పుడే చెప్పాను, నీకు గుర్తుందా? మీ వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయరని. అది నాకు కూడా తెలుసు కవిత. కానీ నేను ఇష్టప్రకారం పెళ్లి చేసుకున్నానని వాళ్లకు కూడా తెలియాలి కదా మరి. అయితే నీ కోరిక తీరిందా? చెప్పు అజయ్. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఎక్కడుంటాం? మన దగ్గర డబ్బులు కూడా లేవు. నాకు తెలిసి ఇప్పుడు నిన్ను వాళ్ళు ఆఫీసుకు కూడా రానివ్వరేమో. హా కవిత, ఇవన్నీ నేను ముందే ఆలోచించాను. అందుకే నేను మొన్ననే ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నాను. కొంచెం డబ్బులు కూడా దాచానులే కవిత. ఇంకా వేరే ఉద్యోగం కోసం నా ఫ్రెండ్కి చెప్పానులే. కవిత, నేను నిన్ను కాస్ట్లీ కారులో తిప్పకపోవచ్చు, నిన్ను పెద్ద ఇంట్లో పెట్టకపోవచ్చు, కానీ నేను నిన్ను మహారాణిలా చూసుకుంటాను కవిత. నన్ను నమ్ము. ఆ మాట విని కవిత చాలా ఆనందపడుతుంది. ఆ తర్వాత అజయ్ తను తీసుకున్న అద్దెంటికి కవితని తీసుకెళ్తాడు. వాళ్ళు ఆ ఇంట్లోనే చాలా రోజులు సంతోషంగా గడుపుతారు. కొన్నాళ్ల తర్వాత వాళ్లకి ఆర్థిక కష్టాలు మొదలవుతాయి. అజయ్కి కూడా ఎక్కడా ఉద్యోగం దొరకదు. ఏంటి అజయ్, నీకు ఉద్యోగం దొరక్కపోతే నన్ను చెయ్యని? చూడు, నా మాట అర్థం చేసుకో. మనిద్దరిలో ఒక్కరైనా ఉద్యోగం చేయకపోతే మన ప్రేమ, మన పెళ్లి అన్నీ వృధా అయిపోతాయి అజయ్. నేనెవరినైనా అప్పడుగుతానులే. సరే, ఓకేలే. నువ్వు ఎవరినైనా అప్పటికి తీసుకుంటే మళ్ళీ అదెలా తీరుస్తావు? నువ్వు ఏమనుకుని ఇంత పెద్ద స్టెప్ తీసుకున్నా అజయ్? నేను ఉద్యోగం చేస్తానని నీకెప్పటి నుండో చెప్తున్నాను, కానీ నువ్వు అస్సలు ఒప్పుకోవడమే లేదు. నిజం చెప్పనా కవిత, మా అమ్మ అసలు ఇన్ని రోజులు నా మీద కోపంగా ఉంటుందని నేను అసలు ఊహించనే లేదు. 1 నెల 2 నెలలు నా మీద కోపంగా ఉంటుంది. ఆ తర్వాత నన్ను ఇంటికి రమ్మంటుందని అనుకున్నాను. కానీ ఇప్పుడు 6 నెలలైంది. అమ్మ మన వైపు కూడా చూడలేదు. దేవుడా, నువ్విలా ఆలోచించావా? మీ అమ్మగారు మనల్ని పిలుస్తారని ఎలా అనుకుంటున్నావు? అందుకే నువ్వు జాబ్కి వెళ్ళట్లేదా? బహుశా నువ్వు జాబ్ వెతుక్కుని కూడా ఉండుండవు కదా విజయ్. చాలింకా, ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తాను. కవిత అలా కోపంగా అనేసరికి అజయ్ సైలెంట్గా ఉండిపోతాడు. కొద్ది రోజుల్లోనే కవితకి ఉద్యోగం దొరుకుతుంది. ఆ తర్వాత జాబ్కి వెళ్తుంది. అజయ్ కూడా ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుంటూ ఉంటాడు. కాని అక్కడ ఇంక చాలు సావిత్రి, 10 నెలలైంది కొడుకు కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి. కొంచెం ఒప్పుకోవే. మన కొడుకు వేక ఇల్లు ఎంత వెలవెలపోయిందో. కొంచెం ఆలోచించి ఒప్పుకోవే. మీరలా కల్లో కూడా అనుకోవద్దు. వాళ్ళు ఇంట్లోకి ఎప్పటికీ రారు. మీకు వాళ్ళు అంత గుర్తొస్తుంటే మీరు కూడా వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోవచ్చు. నేను వెళ్ళిపోయేవాణ్ణే, కానీ నువ్వు నా భార్యవి. నీతో వేసిన 7 అడుగుల్లో నీతో కలిసుంటానని ప్రమాణం చేశా. అందుకే నువ్వు ఎన్నంటున్నా నీతోనే ఉన్నా. అయితే నోరు మూసుకుని ఉండండి.
అక్కడ కవిత ఉద్యోగానికి వెళ్తూ ఉంటుంది. అలా ఒక నెల గడుస్తుంది. కవితకి జీతం రాగానే చాలా ఆనందిస్తుంది. ఇంట్లోకి అన్ని సామాన్లు తీసుకొస్తుంది. కవిత కొంత డబ్బు అజయ్కిస్తుంది, ఏదైనా ఉద్యోగం నెతుక్కుంటాడని. ఒకరోజు కవిత ఉదయాన్నే లెగిచేసరికి తనకి తల తిరుగుతూ ఉంటుంది. అజయ్, నాకు తల తిరుగుతుంది. సరే సరే, తొందరగా రెడీ అవ్వు, నేను నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. సరే అయితే, నేను అట్నుండట్టే ఆఫీస్కి వెళ్తాను. ఈరోజు నాకు కూడా ఒక ఇంటర్వ్యూ ఉంది, అది తప్పకుండా పాస్ అవ్వాలి. వాళ్ళిద్దరూ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ చూసి వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్తుంది. కంగ్రాచ్యులేషన్స్, మీరిద్దరూ అమ్మా నాన్న కాబోతున్నారు. ఆ మాట విని వాళ్ళిద్దరూ చాలా సంతోషపడతారు. కాని సడన్ గా కవిత ఆలోచనలో పడుతుంది. ఏమైంది కవిత, ఇంత మంచి శుభవార్త విన్నాము? అంతా ఓకే అజయ్, కానీ మనం మన పిల్లలకి ఏం చెప్తాం, ఏం ఇస్తాం? మన అద్దె ఇల్లు, మన కష్టాలు ఇస్తామా? నువ్విప్పుడు ఖచ్చితంగా ఉద్యోగం చెయ్యాల్సిందే అజయ్. మన బిడ్డ ఈ ప్రపంచంలోకి వచ్చాక నాలా పేదరికాన్ని అస్సలు చూడకూడదు. నీకు తెలుసు కదా, నేను కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. కవిత ఆఫీస్కి వెళ్లిపోతుంది. అజయ్ ఇంటర్వ్యూకి వెళ్తాడు. కాని అజయ్ అక్కడ కూడా సెలెక్ట్ అవ్వడు. సాయంత్రం కవిత ఇంటికొచ్చాక ఈ విషయం తెలిసి తను కూడా చాలా బాధపడుతుంది. సరేలే అజయ్, ఇంకెక్కడైనా ట్రై చేయి. ఎక్కడో ఒక దగ్గర నీకు ఉద్యోగం తప్పకుండా దొరుకుతుందిలే. హా కవిత, నేను మళ్ళీ ప్రయత్నిస్తాను, కానీ నువ్వు మాత్రం జాగ్రత్త. చూస్తూ చూస్తూ కవితకి 6వ నెల వచ్చేస్తుంది. తను రోజూ ఉదయం బస్టాప్లో బస్ ఎక్కి ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది. కాని అజయ్కి ఇంకా ఉద్యోగం రాలేదు. దాంతో అజయ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. కవిత ఆఫీస్కి బయలుదేరగానే అజయ్ న్యూస్ పేపర్లో పడిన ఇంటర్వ్యూ కాలమ్స్ చూసి అక్కడికి వెళ్లి ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చేవాడు. కాని ఇంటర్వ్యూలు తీసుకున్న వాళ్లకి అజయ్ సావిత్రమ్మ కొడుకని తెలిసి ఎవ్వరూ అతనికి ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధపడేవారు కాదు. కాని ఒకచోట, సార్, నేను ఉద్యోగానికి క్వాలిఫైడ్ అని మీరిప్పుడే చెప్పారు, కానీ మా అమ్మ పేరు చెప్పగానే నేను ఈ ఉద్యోగానికి పనికిరానా? చూడు అజయ్, మీ ఫాదర్ పెద్ద బిజినెస్ మ్యాన్. నువ్వు ఇంతవరకు మీ ఫాదర్తోనే పనిచేశావు. అందువల్ల నీకు ఏ కంపెనీ ఉద్యోగం ఇవ్వదు. ఎందుకంటే ఇక్కడ సీక్రెట్స్ తీసుకుని వెళ్ళి ఆయనకి చెప్తావని నీకు ఎవరు ఉద్యోగం ఇవ్వరు. అయినా మీ అమ్మగారి కోపం అందరికీ తెలిసిందే కదా. అజయ్ పూర్తిగా నిరాశ పడిపోతాడు. ఆఖరికి ఒక చిన్న ఆఫీస్లో అజయ్ క్లర్క్గా పనిచేయడానికి రెడీ అవుతాడు. ఒకరోజు కవిత బస్టాప్లో బస్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అప్పుడే సావిత్రమ్మ ఒక పెద్ద కారులో వెళ్తూ కవితని చూస్తుంది. అరే, ఇది కవితలా ఉంది, కడుపుతో ఉన్నట్టుంది. అంటే నేను నానమ్మని కాబోతున్నానా? సావిత్రమ్మ నానమ్మ కాబోతుందని చాలా ఆనందపడుతుంది. సాయంత్రం కవిత ఇంటికొచ్చేసరికి తన అత్తామామలు వాళ్ళింటికొస్తారు. అత్తయ్య, మాయా, మీరిక్కడా? నాకు చాలా సంతోషంగా ఉంది. అజయ్, వాళ్ళకి టీ అయినా ఇచ్చావా లేదా? అయ్యో, నేను వాళ్ళతోనే ఉండిపోయాను. ఏంటి అజయ్, వాళ్ళు మన ఇంటికి ఫస్ట్ టైం వచ్చారు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేనిప్పుడే మీకోసం ఏదైనా తీసుకొస్తాను. కవిత వంటింట్లోకి వెళ్తుంది. వేడి వేడి పకోడీలు చేసి టీ పెట్టి తీసుకొస్తుంది. క్షమించండి అత్తయ్య, ఇప్పుడు ఇంట్లో ఇవే ఉన్నాయి. మీరు వస్తున్నట్టు ముందే చెప్పుంటే నేనన్నీ తీసుకొచ్చి పెట్టేదాన్ని. ఏంటిదంతా కవిత? నువ్వు ఉద్యోగం చేస్తున్నావని తెలిసింది. వాడేమో ఇంట్లోనే ఉంటున్నాడా? అలాంటిదేమీ లేదత్తయ్య, ఆయన కూడా ఏదో ఉద్యోగం చేస్తున్నారు. కానీ ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నారు అంతే. ఇంటి ఖర్చులకు మాత్రం సరిపోతుంది అత్తయ్య. కోడల పిల్ల, నువ్వు అన్నీ వెనకేసుకు రాకు. నువ్వు కూడా మీ అత్తయ్యలానే మొండికేసి ఉండాలమ్మా. వింటున్నావా? అయ్యో లేదు మామయ్య, అలా అయితే సంసారం బ్యాలెన్స్డ్ గా ఎలా ఉంటుంది? ఇంట్లో ఇద్దరు మొండిగా ఉంటే కోపాలు తాపాలతోనే కాలం గడిచిపోతుంది. ఒక్కరైనా సర్దుకుపోవాలి కదా. కవిత, నువ్వు నిజంగానే అన్నీ అర్థం చేసుకునే అమ్మాయివమ్మా. అందువల్లనే ఇలాంటి పరిస్థితిలో కూడా మీరిద్దరూ ఇంత సంతోషంగా ఉంటున్నారు. నా మనవడు ఎప్పుడొస్తాడమ్మా? అత్తయ్య, ఇంకా 3 నెలలుంది. అయితే నువ్వు ఈ పరిస్థితిలో ఉద్యోగం చేస్తావా? అవునత్తయ్య, ఉద్యోగం చెయ్యాలి కదా. మేమిద్దరం ఇప్పుడు 3 కాబోతున్నాం. మా ఖర్చులు కూడా పెరుగుతాయి. అత్తయ్య, భోజనానికి వేళైంది, నేను వంట చేస్తాను. పద కవిత, మనిద్దరం కలిసి ఉండుదాము.
అంతవరకు మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండమ్మా. అజయ్, అత్తయ్య మామయ్య ఫస్ట్ టైం మన ఇంటికొచ్చారు. నువ్వొక పని చెయ్యి, వెళ్ళి పన్నీర్తో పాటు స్వీట్స్ కూడా తీసుకురా. ఇదిగోండి డబ్బులు. ఐఎమ్ సారీ కవిత, నా వల్లే ఇదంతా. ఏం మాట్లాడుతున్నారండి? సంసారం అన్నాక ఇవన్నీ మామూలే. అత్తయ్య మావయ్య వచ్చినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను. మీరు తొందరగా రండి. కవిత వంటంతా రెడీ చేసేస్తుంది. అందరూ కలిసి భోజనం చేస్తారు. ఆ తర్వాత సావిత్రమ్మ బయలుదేరుతూ, సరేనమ్మా కవిత, నువ్వు నన్ను చాలా ప్రేమగా చూసుకున్నావు. కాని నేను నిన్ను ఆ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండనివ్వలేదు. ఇంకా మేం బయలుదేరుతాము. మాక్కూడా చాలా ఆనందంగా ఉందత్తయ్య. మీరిద్దరూ వస్తూ ఉండండి. ఆ మాట విని సావిత్రమ్మ కవిత దగ్గరికి వెళ్లి తనని గట్టిగా హత్తుకుంటుంది. ఎవ్వరూ ఏమీ మాట్లాడొద్దు. మీరిద్దరూ మాతోటి ఇప్పుడే మన ఇంటికొస్తున్నారు. నానమ్మ తాతయ్య ఉంటుండగా నా మనవడు ఇక్కడుంటాడా? అలా అస్సలు జరగనివ్వను. కవిత, మీరిద్దరూ చేసిన తప్పుకి కేవలం నీ మొహం చూసే క్షమిస్తున్నాను. ఎందుకంటే నువ్వు చాలా మంచి కోడలివమ్మా. నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకుని మొదటిసారి ఒక మంచి పని చేశాడు. అవును కదరా అజయ్? ఆ మాట విని కవిత చాలా సంతోషపడుతుంది. ఆ తర్వాత సావిత్రమ్మ కొడుకు కోడల్ని తీసుకుని తన ఇంటికి వెళ్తుంది. 3 నెలల తర్వాత కవితకి ఒక బుజ్జి బాబు పుడతాడు. మనవడు పుట్టినందుకు సావిత్రమ్మ సంతోషంగా అందరికీ దానం చేస్తుంది. ఆ తర్వాత అందరూ ఆనందంగా ఉంటారు. ఈరోజు విమల తన కొడుకు విక్రమ్ పెళ్లి చేసి తన కొత్త కోడలు ప్రియాంకను ఇంటికి తీసుకువచ్చింది. విమల కూతురు తన వదినకి స్వాగతం పలికేందుకు అందంగా అలంకరించిన పళ్ళెం తీసుకుని వచ్చింది. కానీ మనీషా చేతిలో ఉన్న ఆ పళ్ళెన్ని చూసి విమల ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దురదృష్టవంతురాల, ఈ హారతి పళ్ళాన్ని నీ చేత్తో తీసుకురావడానికి నీకెంత ధైర్యం? ఈ రోజు ఎంత శుభదినమో నీకు తెలియదా? నీ చేత్తో హారతినిచ్చి నీ దరిద్రాన్ని వారికి కూడా ఇస్తావా? ఆ హారతి పళ్ళాన్ని నా చేతికిచ్చి ఇక నుంచి నువ్వు వెళ్ళిపో. విమల తన కుమార్తె అయిన మనీషా చేతి నుంచి ఆ హారతి పళ్ళాన్ని లాక్కుంది. మరియు మనీషా అక్కడి నుంచి ఏడుస్తూ తన గదికి వెళ్తుంది. విమల తన కోడలు మరియు కొడుకుని లోపలికి స్వాగతించింది. పెళ్లైన కొద్ది రోజుల తరువాత ఒకరోజు ఉదయం ప్రియాంక ఇల్లు శుభ్రం చేస్తుండగా విమల ఆమెను చూస్తుంది. ప్రియాంక, నువ్వెందుకమ్మా ఇంత పొద్దున్నే ఇంటిని శుభ్రం చేస్తున్నావు? ఆ పని రోజు మనీషా చేస్తుంది కదా. అవునత్తమ్మా, ఈరోజు మనీషాకి ఒంట్లో బాలేదు, అందుకే ఇంటిని నేను శుభ్రం చేస్తున్నాను. ఓహో, అదా సంగతి. ఈ చీపురుని ఇక్కడే పెట్టి నువ్వు వెళ్ళిపోమ్మా, నేను ఇప్పుడే వస్తాను. విమల కోపంగా మనీషా గదిలోకి వెళ్ళింది. మనీషాకి ఆరోగ్యం బాగోక మందులు వేసుకొని నిద్రపోతోంది. ఆమె నిద్రపోవడం చూసిన విమల జగ్గు నిండుగా నీళ్లు తీసుకుని ఆమె ముఖంపై విసిరింది. దాని కారణంగా మనీషా అకస్మాత్తుగా భయంతో ఏమైందమ్మా, ఏమైంది? ఏం జరిగిందా? బద్దకస్తురాలా, ఇంటికి వదిన వచ్చిందో లేదో 2 రోజుల్లో నీ నాటకాలు చూపించడం మొదలుపెట్టావా? ఏంటమ్మా, ఏమంటున్నావు? నీకు బాగా తెలుసు నేనేం చెప్తున్నాను. పాపం నా కోడలు పొద్దున్నే లేచి పనులన్నీ చేస్తుంటే నువ్వు రాణిలా ఇక్కడ పడుకుంటావా? వెళ్ళి ఇప్పుడే ఇంటి పనులు మొదలుపెట్టు. ఇదిగో, ఈ మాట బాగా గుర్తుపెట్టుకో. ఇంకొకసారి నా కోడలు పనిచేసినట్లు నాకు కనిపించినా నాకంటే చెడ్డవారెవరో ఉండరు తెలుసా? అమ్మా, నాకు ఒంట్లో బాలేదని వదిన నాకు మందులిచ్చి రెస్ట్ తీసుకోమని చెప్పింది. లేకపోతే నేనే కదమ్మా ఇంట్లో పనులన్నీ చేస్తాను. నోర్మి, ఇంక చాలు. వెళ్ళి షింక్లోని గిన్నెలన్నీ తోము. విమల తిట్టడం విన్న మనీషా పాత్రలు కడగటానికి వంటింట్లోకి వెళ్ళింది. అప్పటికే ఆమెకి జ్వరం చాలా ఎక్కువగా ఉంది. పైగా చల్లని నీళ్లతో పాత్రలు కడగటం చాలా కష్టంగా అనిపించింది. అమ్మా, ఈ నీళ్లు చాలా చల్లగా అనిపిస్తున్నాయి. గిన్నెలు కడగటానికి నాకు కొంచెం వేడి నీళ్ళు ఇవ్వచ్చు కదమ్మా. ఏమన్నావు? గిన్నెలు తోమడానికి ఇప్పుడు ఈ మహారాణి గారికి వేడి నీళ్ళు కావాలా? నోరు మూసుకొని చల్లని నీళ్ళతో ఈ గిన్నెలన్నీ కడుగు, లేదంటే బకెట్తో చల్లని నీళ్ళు తెచ్చి నీ నెత్తి మీద పోస్తాను. విమల తిట్టడం వల్ల పాపం మనీషా ఆ చల్లని నీళ్లతోనే పాత్రల్ని కడగడం ప్రారంభించింది. విమల గొంతు గట్టిగా వినిపించి ప్రియాంక అక్కడికి వచ్చింది. అయ్యో దేవుడా, ఏంటిది? నీకు జ్వరానికి మందులిచ్చి పడుకోమన్నాను కదా, ఇక్కడికొచ్చి చల్లని నీళ్లతో నువ్వు పాత్రలు కడుగుతున్నావా? వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఈరోజు నువ్వు ఏ పని చేయనవసరం లేదు. ఇంటి పనులన్నీ నేను చూసుకుంటాను. పర్లేదులే వదినా, నేను చేసేస్తాను. కోడలా, నువ్వు దాన్ని ఎక్కువగా నెత్తిన పెట్టుకోకు. అలాగే దానికి వీలైనంత వరకు దూరంగా ఉండు, లేదంటే దాని దరిద్రాన్ని నీకు కూడా అంటిస్తుంది. అది నాకు ఇష్టం లేదు.
మీరిలా మాట్లాడుతున్నారేంటత్తమ్మా? ఎవరైనా తమ సొంత పిల్లల కోసం ఇలా ఆలోచించగలరా? మనీషా పాత్రలు కడుక్కుంటూ వాళ్ళ సంభాషణ వింటూనే చాలా బాధపడుతుంది. తాను అలాగే ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ప్రియాంక ఏదో ఒక సాకుతో విమలను గుడికి పంపి మిగతా పనులన్నీ తానే చేస్తుంది. రాత్రికి ప్రియాంక అందరికీ భోజనం వడ్డిస్తుండగా, రా మనీషా, ఈరోజు నేను డిన్నర్లోకి రాజ్మా చావల్, పన్నీర్ బటర్ మసాలా ఇంకా తందూర్ రోటీ చేశాను. త్వరగా వచ్చి తిని అన్నీ ఎలా ఉన్నాయో చెప్పు. దీనిలో ఒక్క ముక్క తిన్నా అసలు ఊరుకోను. పొద్దున్నే జ్వరమని నాటకాలు వేసావుగా. అయినా నీకు ఒంట్లో బాలేదు కదా. ఒంట్లో బాలేని వాళ్ళు ఇవన్నీ తింటారా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. అలాగే ఈరోజు ఆకలితోనే నువ్వు పడుకో. కానీ అత్తమ్మ, మనీషా ఆరోగ్యం ఇప్పటికీ చాలా చెడిపోయింది. ఎందుకు తినకుండా ఆపేస్తున్నారు? ఆమె తినకపోతే ఇంకా ఆరోగ్యం పాడైపోతుంది. కానీ గీని ఏం లేదు. ఇంకేం మాట్లాడకు నువ్వు. చెప్పాగా దీనికి ఈరోజు తిండి ఉండదు. నువ్వు వచ్చినాక దీనికి బాగా నాటకాలు ఎక్కువయ్యాయి. ఒకరోజు తిండి లేకపోతే అదే మళ్ళీ దారిలోకి వస్తుంది. విమల మనీషాను భోజనం తినడానికి కూడా అనుమతించదు. తనని అలాగే ఆకలితోనే ఉంచేస్తుంది. ఇదంతా చూస్తున్న ప్రియాంక మనీషాని తలుచుకొని చాలా బాధపడుతుంది. కానీ వాళ్ళందరి ముందు తానేమీ బయట పెట్టలేకపోయింది. కాసేపైన తరువాత అందరూ నిద్రపోయాక ప్రియాంక ఒక్కరితే కిచెన్లోకి వెళ్లి మనీషా కోసం కొంత భోజనాన్ని తీసుకుంటుంది. వదినా, మీరెందుకు ఇక్కడికొచ్చారు? నేనే. ఇదిగో నేను నీకోసం భోజనం తెచ్చాను. చప్పుడు చేయకుండా త్వరగా తిను. వద్దు వదినా, అమ్మ కానీ మిమ్మల్ని ఇక్కడ చూస్తే నాతో పాటు మిమ్మల్ని కూడా తిడుతుంది. అరే, అలా ఏమవ్వదు, నువ్వు కంగారు పడుకు. ఇదిగో ఈ రోజు నా చేతులతో నీకు భోజనం తినిపిస్తాను. ప్రియాంక తన చేతులతో మనీషాకి భోజనం తినిపిస్తుంది. అప్పుడు మనీషా తన వదినకు తన హృదయంలో ఆమె పట్ల ఉన్న ప్రేమను చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయ్యో, ఏమైంది మనీషా? నీకు భోజనం నచ్చలేదా? అలా ఏం కాదు వదినా, ఫుడ్ చాలా బాగుంది. మరెందుకు మనీషా ఏడుస్తున్నావు? ఏంటా కన్నీళ్లు? నాపై మీ ప్రేమను చూసి నా మనసు నిండిపోతోంది వదినా. ఇప్పటి వరకు ఎవ్వరూ నాకు ఇలా చేతులతో తినిపించనే లేదు. ఈరోజు మీరిలా మీ చేతులతో నాకు తినిపిస్తుంటే నాకు కన్నీళ్లు ఆగటం లేదు వదినా. చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా నాకెప్పుడూ ఇలా చేతితో తినిపించలేదు తెలుసా వదినా. అయ్యో మనీషా, నువ్వు మరీను. వదిన కూడా తల్లి లాంటిదే. ఇదిగో ఇప్పుడు నువ్వు ఏడు పాపేసి త్వరగా తిను, లేదంటే ఎవరైనా చూస్తే ఇద్దరికీ ఇబ్బంది. ఇద్దరు అలాగే మాట్లాడుకుంటూ హాయిగా భోజనాన్ని తినేస్తారు. కొన్ని రోజులు గడిచిన తరువాత, అమ్మా, నన్ను కాలేజ్కి వెళ్ళనివ్వండి. నేను నా చదువుని పూర్తి చేయాలి అనుకుంటున్నాను. ప్లీజ్ అమ్మా, వద్దనకండమ్మా. నీకు అమ్మ చెప్పింది అర్థం కాలేదా? ఒక్కసారి అమ్మ నిన్ను కాలేజీకి పంపడానికి ఒప్పుకోలేదంటే ఇంకెప్పుడు ఈ విషయంపై ఎలాంటి చర్చ అక్కర్లేదని అర్థం. మనీషా కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఆమె గొంతు విని ప్రియాంక కూడా అక్కడికి వస్తుంది. మనీషా ఏడుపు చూడగానే అందరి ముందు ప్రియాంక మనీషా పక్షాన నుంచుంటుంది. అత్తమ్మా, విక్రమ్ గారు, మనీషాకి చదువు మీద అంత ఆసక్తి ఉంటే ఎందుకు తనని చదువుకోనివ్వకుండా ఆపుతున్నారు? మన దగ్గర డబ్బుకు కూడా ఏమీ లోటు లేదు కదా, మరెందుకు ఇలా చేస్తున్నారు? చూడు ప్రియాంక, ఈ విషయంలో నేను ఎవరి సలహాలు వినదలుచుకోలేదు. నేను దీన్ని స్కూల్ వరకు చదివించాను, అదే చాలా ఎక్కువ. నేనైతే దీన్ని కాలేజీకి పంపించను. దయచేసి ఇలా చేయకండి అత్తమ్మా. మీరు మనీషా కోసం కాకపోయినా కనీసం నా కోసమైనా ఒప్పుకోండి ప్లీజ్ అత్తమ్మా. ప్రియాంక అదే పనిగా ప్రాధేయపడటంతో మనీషాను కాలేజ్లో చదివించడానికి ఇద్దరూ అంగీకరిస్తారు. ఇది విన్న మనీషా ఆనందానికి హద్దులే లేవు. ఆమె సోదరుడు మరియు తల్లి బయటికి వెళ్ళినప్పుడు ఆమె తన వదిన్ని గట్టిగా కౌగిలించుకుని చాలా కృతజ్ఞతలు తెలుపుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వదినా. నేను వీళ్ళకి చెప్పి అలసిపోయాను. ఈరోజు మీరే కానీ లేకపోయింటే వీళ్ళసలు నన్ను కాలేజ్కి తిరిగి పంపించేవాళ్లే కాదు. మీరన్నిట్లో నాకు ఇలాగే తోడుగా ఉండాలి వదినా. కొన్ని రోజుల తరువాత మనీషా కాలేజ్కి వెళ్ళడం ప్రారంభించింది. అక్కడ తను అర్జున్ అనే ఒక అబ్బాయిని కలుస్తుంది. మొదట్లో వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు. కానీ రాను రాను వాళ్ళకే తెలియకుండా వాళ్ళ స్నేహం ప్రేమగా మారింది. ఒకరోజు అర్జున్ తన బైక్పై మనీషాను బస్ స్టాప్కి డ్రాప్ చేయడానికి వస్తాడు. కానీ దురదృష్టవశాత్తు విమల గుడి నుంచి బయటికి వస్తుండగా మనీషాను బైక్పై చూసేస్తుంది. తర్వాత విమల
ఇంటికి చేరుకుంది. మనీషా ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తుందా అని ఎదురు చూస్తుంది. మనీషా ఇంటికి చేరగానే విమల చీపురు కట్టను తీసుకుని దారుణంగా కొట్టడం స్టార్ట్ చేస్తుంది. ఏం చేస్తున్నావమ్మా? ప్లీజ్ అమ్మా, నన్ను కొట్టకండమ్మా, వదిలేయండి. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా, అమ్మా నొప్పిగా ఉందమ్మా. మనీషా అరుపులు విని ప్రియాంక అక్కడికి పరిగెట్టుకుంటూ వస్తుంది. విమల నుంచి మనీషాను ఎలాగోలా కాపాడుతుంది. ఈరోజు నువ్వు మా మధ్యలోకి రాకపోడలా, ఈ దరిద్రాలు అందరి ముందు మన పరువు తీసే పని చేస్తుంది. ఈరోజు నేను దీన్ని ఒక అబ్బాయితో కలిసి బైక్ మీద వెళ్లడం చూశాను. ఇది ఇలా చేయడానికైనా దీన్ని మనం కాలేజీకి పంపిస్తున్నది. నాకు ముందు నుంచి అనుమానమే, ఇది ఇలాంటి పనేదో చేస్తుందని, మన పరువు తీసే పని. ఇది పుట్టినప్పటి నుండి దరిద్రాలే. ఇది పుట్టగానే చనిపోయి ఉన్నా బాగుండేది. పుట్టగానే తన తండ్రిని చంపేసింది. ఇంకా ఆ తర్వాత తన అన్నను కూడా తినేసింది. వాళ్ళకు బదులు ఇదే చనిపోయి ఉంటే బాగుండేది. విమల మాటలు విని మనీషాకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ ప్రియాంకకు మాత్రం విమల మాటలకు చాలా కోపం వచ్చింది. ఇంక చాలు అత్తమ్మా, చాలు. ఇప్పటికే చాలా మాటలు అన్నారు. పాపం మనీషా, మీరు ఎన్ని మాటలు అంటున్నా అలాగే ఉందని మీరు ఏమైనా అనొచ్చని కాదు. మీరు ఇందాకేమన్నారు? మావయ్య గారు ఇంకా మనీషాతో పుట్టిన కవల అన్నయ్య చనిపోవడానికి మనీషా కారణమా? అసలు దానికి దీనికి ఏంటి సంబంధం? దీనిలో మనీషా చేసింది ఏ తప్పు ఉంది అత్తమ్మా? కోడల, ఇక్కడితో ఇది వదిలే. ఈ దరిద్రాన్ని ఇంకా వెనకేసుకురాకు. ఇంక చాలు అత్తమ్మా. ఇంకెప్పుడు మనీషాకి వ్యతిరేకంగా ఇంకొక మాట కూడా నేను ఇంట్లో వినదలుచుకోలేదు. ఈ లోకంలో ఏది జరిగినా ఆ దేవుడి చిత్తం వల్లనే జరుగుతుంది. కానీ ప్రతిదానికి మీరెందుకు మీ కూతుర్ని బాధ్యురాల్ని చేస్తున్నారు? అసలు ఒక తల్లి తన సొంత కూతుర్ని ఇంతగా ఎక్కడైనా ద్వేషిస్తుందా? మనీషా స్థానంలో ఒక్కసారైనా మిమ్మల్ని మీరు పెట్టుకుని చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది తను ఎంత బాధపడుతుందో. ప్రపంచంలో మనల్ని నిస్వార్థంగా ఎవరైనా ప్రేమిస్తారు అంటే అది మన తల్లి మాత్రమే. కానీ మీరు ఒక తల్లిలా కూడా మనీషాని ఎప్పుడూ ప్రేమించలేదు. తనని ఎప్పుడూ ద్వేషిస్తూ తిడుతూ బాధపెడుతూనే ఉన్నారు. ఒక్కసారైనా ఆలోచించండి, మీ వల్ల మనీషా ఎంత కృంగిపోతుందో అని. ప్రియాంక మాటలు విన్న విమల ఆ రోజు మొదటిసారిగా తన తప్పుని తెలుసుకుంటుంది. మనీషాని కౌగిలించుకుని క్షమాపణలు చెప్తుంది. అలాగే మనీషా కూడా తన తల్లిని కౌగిలించుకుని చాలా ఏడుస్తుంది. ఆ రోజు తర్వాత విమల మనీషాతో ఎప్పుడూ చెడుగా ప్రవర్తించలేదు. ఇప్పుడు మనీషాను ఆమె నిజంగా ఒక మంచి తల్లిలా ప్రేమిస్తుంది. మరియు సంతోషంగా తనకు అర్జున్నిచ్చి పెళ్లి కూడా చేస్తారు. వీటన్నిటికీ మనీషా తన వదినకి చాలా రుణపడి ఉంటుంది. తన వదిన తన కోసం చేసిన అన్నిటికీ ఆమె తన వదినకి తన తల్లి కంటే మంచి గొప్ప స్థానాన్ని ఇస్తుంది.